గోదావరి తీరం అంటేనే ఒక పచ్చని అనుభూతి, అలల సవ్వడి, అంతకు మించి అచ్చమైన అనురాగం. గోదావరి నేపథ్యంలో సాగే ఒక చిన్న ప్రేమ కథ. రాము రాజమండ్రిలో చదువుకునే ఒక సాదాసీదా కుర్రాడు. సీత కోనసీమ పచ్చదనంలో పెరిగిన అమాయకమైన అమ్మాయి. కథ మొదలయ్యేది ధవళేశ్వరం బ్యారేజ్ మీద. రాము ప్రతిరోజు కాలేజీకి వెళుతూ ఆ గోదావరి అందాలను చూడడం అలవాటు. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్న వేళ నది ఒడ్డున ఒక పడవలో తన కుటుంబంతో కలిసి వెళుతున్న సీతను చూశాడు. ఆమె జడలో ఉన్న మల్లె పూల వాసన గాలికి కొట్టుకొచ్చి రాముని తాకినట్టు అనిపించింది. గోదావరి జిల్లాకి ప్రత్యేకమైన పులస చేపలాగా వారి పరిచయం కూడా చాలా ప్రత్యేకం. ఒకసారి అంతర్వేది తీర్థంలో సీత తన వాళ్ళ నుండి తప్పిపోయింది. అప్పుడు రాము ఆమెకు సహాయం చేసి వాళ్ళ ఇంటికి చేర్చాడు. ఆ ప్రయాణంలో వారిద్దరి మధ్య మాటలు కలిశాయి. మా ఊరు కోనసీమండి, కొబ్బరి చెట్ల మధ్య మా ఇల్లు ఉంటుంది, తప్పకుండా రండి అంది సీత మొహమాటంగా. రాము నవ్వుతూ గోదావరి సాక్షిగా ఖచ్చితంగా వస్తాను అని మాట ఇచ్చాడు. గోదావరికి వరదలు వచ్చినట్లే వారి ప్రేమకు కూడా కొన్ని చిక్కులు ఎదురయ్యాయి. సీత వాళ్ళ నాన్న ఊరి పెద్ద, పంటిప్పులు ఉన్న మనిషి. కానీ రాము మాత్రం తన నిజాయితీతో గోదావరి అంత స్వచ్ఛమైన ప్రేమ తనదని ఆయన్ని మెప్పించాడు. రాజమండ్రి రోజ్ మిల్క్ లాంటి తీయని మాటలతో, కోనసీమ పొట్టిక్కల లాంటి కమ్మని తన ప్రవర్తనతో అందరి మనసు గెలుచుకున్నాడు. చివరికి ఒక అందమైన కార్తీక పౌర్ణమి నాడు వేలాది దీపాలు గోదావరిలో వెలుగుతుండగా రాము సీత ఒక్కటయ్యారు. గోదావరి నీరు ఎంత దూరం ప్రవహించినా చివరికి సముద్రంలో కలిసినట్టే నిజమైన ప్రేమ ఎన్ని కష్టాలు ఎదురైనా చివరికి గమ్యానికి చేరుకుంటుంది. మన కొత్త జంట శోభనానికి సిద్ధమవుతున్నారు. వారి గది అలంకరణ ఎలా ఉందో ఇప్పుడు చెప్తాను, వినండి. పూల పందిరి, మంచం చుట్టూ మల్లెపూల దండలను పందిరిలా వేలాడదీశారు. ఆ గదిలోకి వెళ్ళగానే వచ్చే మల్లెపూల వాసన ఒక మధురమైన అనుభూతినిస్తుంది. ఆ గదిలో సాంబ్రాణి పొగ, అగరబత్తులు వెలిగించడం వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ఆ గది అంతా మల్లెపూల పరిమళంతో నిండిపోయింది. మూలన వెలుగుతున్న నూనె దీపం ఆ కొత్త జంట జీవితానికి స్వాగతం పలుకుతున్నట్లుంది. సీత పట్టుచీర రెపరెపలు, గాజుల సవ్వడి మధ్య ఆ రాత్రి ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఇలా ఊహించుకుంటూ రాము సీత కోసం సీత వెండి పాల గ్లాసు పట్టుకుని సిగ్గుపడుతూ శోభనం గదిలోకి అడుగుపెట్టింది. రాము సీతలోని అణువణువును ముద్దులతో ముంచేస్తున్నాడు. ఆ తమకంలో సీత రాముని గట్టిగా కౌగిలించుకుంది. ఆ రాత్రి వారిద్దరూ ఒక్కటయ్యారు. ఆ శోభనం రాత్రి వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోయే అంత రసవత్రంగా, అంత నిదానంగా ఆ రాత్రి సాగింది.